మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. గాంధీభవన్లో తుంగతుర్తి అంశంపై కాసేపట్లో చర్చించనున్నారు. ఎమ్మెల్యే మందుల సామేల్ గాంధీభవన్ కు చేరుకున్నారు. 9 మండలాల అధ్యక్షులతో ఆయన గాంధీభవన్ కు వచ్చారు. గాంధీభవన్లో తుంగతుర్తి అంశంపై కాసేపట్లో చర్చించనున్నారు. ఎమ్మెల్యే మందుల సామేల్ గాంధీభవన్ కు చేరుకున్నారు. 9 మండలాల అధ్యక్షులతో ఆయన గాంధీభవన్ కు వచ్చారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, తుంగతుర్తి అంశంపై చర్చించేందుకు జగ్గారెడ్డి కాసేపు క్రితమే గాంధీభవన్ కు వచ్చారు. నిన్న ఎంపీ సామల కిరణ్ కుమార్ రెడ్డితో చర్చించారు. అక్కడ జరుగుతున్నటువంటి సమస్య ఏంటి, వీటన్నిటికీ సంబంధించినటువంటి విషయాన్ని తెలుసుకున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే మందుల సామేల్ గాంధీభవన్ కు వచ్చారు. 9 మంది మండల అధ్యక్షులను నియమించినటువంటి నేపథ్యంలో ఇదంతా రచ్చకు దారితీసింది. ఆ 9 మంది మండల అధ్యక్షులను వెంటబెట్టుకొని మందుల సామేల్ గాంధీభవన్ కు వచ్చారు. ప్రస్తుతం జగ్గారెడ్డితో మందుల సామేల్ చర్చిస్తున్నారు. నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి, అక్కడ ఉన్నటువంటి వాస్తవ విషయాలు ఏంటి, బయట కొంతమంది నేతలు కావాల్సుకొని చేస్తున్నటువంటి ప్రచారం ఏంటి, వీటన్నిటికీ సంబంధించినటువంటి అంశాలను ఆధారాలతో సహా జగ్గారెడ్డికి మందుల సామేల్ వివరిస్తున్నారు. తనతో పాటు 9 మంది మండల అధ్యక్షులను కూడా తీసుకొచ్చారు. ఈ 9 మంది మండల అధ్యక్షుల్ని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆమోదంతోనే ఆయన నియమించారు కాబట్టి వాళ్ళను తీసేయడానికి వీల్లేదు. ఒకవేళ తీసేస్తే అది మహేష్ గౌడ్ ప్రతిష్టకు ఇబ్బంది కలుగుతుంది. మహేష్ గౌడ్ వాళ్ళని నియమించారు కాబట్టి మహేష్ గౌడ్ వాళ్ళను కంటిన్యూ చేయాలనే విషయాన్ని మందుల సామేల్ చెప్పనున్నారు. ఇక నిన్న సాయంత్రం మహేష్ కుమార్ గౌడ్ ని ఈ 9 మంది మండల అధ్యక్షులతోనే మందుల సామేల్ కలిశారు. అక్కడ ఎలాంటి ప్రాబ్లం లేకపోయినా కొంతమంది కావాల్సుకొని రాజకీయం కోసం తనను రాజకీయంగా డీఫేమ్ చేసేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు చేసే కుట్రలో భాగంగానే ఇదంతా రచ్చకు దారి తీస్తుంది అని మందుల సామేల్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కి వివరించారు. ఇక ప్రస్తుతం జగ్గారెడ్డి ఈ అంశానికి సంబంధించి తుంగతుర్తి సమస్యను పరిష్కరించే బాధ్యతను టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జగ్గారెడ్డికి అప్పగించారు. నిన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం అక్కడ ఎంపీగా ఉన్నారు. ఆయన జగ్గారెడ్డిని కలిసారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ వివరించారు. అక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలు, ఏసీసీ అధ్యక్షులు, దాంతో పాటు తుంగతుర్తికి సంబంధించినటువంటి కీలక నేతలు కూడా గాంధీ భవన్ కు నిన్న వచ్చారు. జగ్గారెడ్డిని కలిసారు. అక్కడ ఉన్నటువంటి విషయాలన్నింటినీ తెలియజేశారు. ప్రస్తుతం మందుల సామేల్తోనే జగ్గారెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాట్లాడిన తర్వాత జగ్గారెడ్డి పూర్తి సమాచారాన్ని, అంటే ఇరు వర్గాలకు సంబంధించినటువంటి నేతల నుంచి సమాచారం తీసుకున్న తర్వాత దాన్ని ఒక నివేదిక రూపంలో తయారు చేసి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కి అందించనున్నట్టు తెలుస్తా ఉంది. ఇక కాసేపటి క్రితం గాంధీ భవన్ లో మందుల సామేల్కు సంబంధించినటువంటి కొన్ని ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఇటీవల అసెంబ్లీలో పలు కమిటీలను ఏర్పాటు చేశారు. ఆ కమిటీలలో మందుల సామేల్ కొన్ని కమిటీలలో మెంబర్గా ఉన్నారు. దాంతోపాటు మందుల సామేల్ బర్త్డే ఉంది, దానికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫోటోను కూడా పెట్టారు. దీంతో మేము వేరువేరు కాదు, మేమంతా ఒకటే అనే విషయాన్ని మందుల సామేల్ చెప్పాలని అనుకుంటున్నట్టు తెలుస్తూ ఉంది. ఇదే విషయాన్ని తనతో పాటు వచ్చినటువంటి అనుచరులు కూడా చెప్తున్నారు. ఇక నిన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా మందుల సామేల్ తన సోదరుడు లాంటి వాడు, అక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరినీ కలిసి కూర్చొని మాట్లాడుకొని నిర్ణయాలు తీసుకుంటే ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవనే విషయాన్ని చెప్తా ఉన్నారు. ఇక మందుల సామేల్ మాత్రం తాను దళితుడిని కాబట్టే తన పట్ల వివక్షత చూపిస్తున్నారు, తాను స్వయం గౌరవంతో ఆత్మగౌరవంతో బతుకుతున్నాను కాబట్టే
తనకి ఇబ్బందులు కలగజేస్తున్నారనే ఒక అంశాన్ని కూడా లేవనెత్తుతున్నారు. వీటన్నిటికి సంబంధించినటువంటి విషయాల్ని జగ్గారెడ్డికి వివరించనున్నారు. జగ్గారెడ్డి నిన్న ఎంపీ చామల కిరణ్తో మాట్లాడారు. దాంతోపాటు అక్కడ డీసీసీ అధ్యక్షులు, అక్కడ ఉన్నటువంటి కీలక నేతలతో కూడా చర్చించారు, మాట్లాడారు. వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకున్నారు. ఇప్పుడు మందుల సమ్మెలో అదేవిధంగా తనతో పాటు 9 మంది మండలాల అధ్యక్షులను తీసుకొచ్చారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా జగ్గారెడ్డి ఇన్పుట్స్ తీసుకొని ఉన్నారు. ఇక వీటన్నింటినీ ఒక నివేదిక రూపంలో తయారు చేసి రేపు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి అందించనున్నట్లు తెలుస్తూ ఉంది. మొత్తానికైతే తుంగతుర్తిలో ఎలాంటి ఇబ్బందులు కాకుండా అందరూ సమన్వయంతో కలిసి పనిచేసేందుకు కావలసినటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తానని జగ్గారెడ్డి చెప్తా ఉన్నారు. ఇక ఈ భేటీ తర్వాత మందుల సమ్మెలు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతున్నారు. జరిగినటువంటి విషయాలేంటి, అక్కడ జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏంటి, వీటన్నిటికి సంబంధించి మందుల సమ్మెలు మీడియాతో అడ్రస్ చేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సిద్ధార్థ్.